ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాలలో ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ తన ప్రత్యేక యాక్షన్ స్టైల్తో ఆకట్టుకోగా, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీతో స్క్రీన్ హీటప్ చేశాడు. ఈ ఇద్దరి క్లాష్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్తో పాటు కీలక పాత్రలో మెరిసింది. అలాగే అనిల్ కపూర్, అశుతోష్ రాణా వంటి సీనియర్ నటులు కథకు బలాన్ని చేకూర్చారు. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం స్పై యూనివర్స్లో మరో ఆసక్తికరమైన చాప్టర్గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ మరియు హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ విలువలతో ఈ సినిమా ప్రదర్శన అద్భుతంగా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. థియేటర్లో మిశ్రమ ఫలితం వచ్చినా ఓటీటీలో వార్ 2 భారీ విజయాన్ని నమోదు చేస్తూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్కి ప్రేక్షకులు గట్టి మద్దతు ఇస్తున్నారు. థియేటర్స్లో ఫ్లాప్స్గా, డిజాస్టర్గా నిలిచిన ఎన్నో చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాక మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ కేటగిరీలోకి ఆగస్టు 14న విడుదలైన వార్ 2 చిత్రం కూడా చేరింది. ఫైనల్ రన్లో ఈ సినిమా 370 కోట్లు వసూలు చేసింది. హిందీలో కాస్త డీసెంట్గానే ఆడినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువగా వచ్చాయి. బహుశా ఎన్టీఆర్ని విలన్ రోల్లో చూపించడం ఆడియన్స్కి నచ్చలేదేమో. ఆ కారణం చేత ఈ చిత్రానికి ఇలాంటి ఫలితం వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్గా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూసిన కొందరు రీసెంట్ సమయంలో వచ్చిన స్పై జానర్ మూవీస్లో ది బెస్ట్ అని, ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్లో ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ని తెచ్చుకుంటుంది అని అంచనా కూడా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 24 గంటల్లో 3.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయట. ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డు. రెండవ రోజు కూడా ఈ సినిమాకు 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయంట. 2 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో 5 మిలియన్ల వ్యూస్ను సాధించి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఇంతకుముందు భారతీయ సినిమాలు 2 రోజుల్లో ఈ రేంజ్ వ్యూస్ అయితే సాధించలేదు. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసిన వాళ్ళంతా సినిమా బాగానే ఉంది కదా, ఎందుకు ఫ్లాప్ అయింది, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ మూవీలో చూసినట్లుగానే అనిపించింది, ఈ రేంజ్ అసలు ఊహించలేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పోటాపోటీగా నటించారని, వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్లాస్ సన్నివేశాలు అదిరిపోయాయని, ఆడియన్స్కి ఇంతకు మించి ఏమి కావాలో అర్థం కాలేదని, మంచి సినిమాని ఫ్లాప్ చేశారని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై యూత్ ఆడియన్స్లో మొదటి నుండి పెద్దగా ఆసక్తి లేకపోవడం, ఈ సినిమా విడుదలైన రోజు రజనీకాంత్ కూలీ చిత్రం కూడా విడుదలవ్వడం, ఆ సినిమాకు ఆడియన్స్ మొదటి నుండి మంచి హైప్తో ఉండడం వల్ల కూలీ మేనియాలో కొట్టుకుపోయిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, ఊరామాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానికి మించి మరొకటి హిట్ కావడంతో అఖండ 2పై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆ అంచనాలు మరింత పెరిగాయి. 2021లో విడుదలైన అఖండ ఫస్ట్ పార్ట్ బాలయ్య మాస్ ఇమేజ్కి కొత్త డైమెన్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్లో కథను మరింత విస్తరించి ఆధ్యాత్మిక యాక్షన్ ఫ్రేమ్లో నిర్మిస్తున్న బోయపాటి శ్రీను మాస్ ప్రేక్షకులను మళ్ళీ థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యాడు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. చివరికి డిసెంబర్ 5న
ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ రిలీజ్ విషయంలో దుమ్ము రేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర నుంచి అమెరికా వరకు థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకి అమ్ముడుపోగా తాజాగా డిజిటల్ శాటిలైట్ హక్కులకు కూడా కళ్ళు చెదిరే ధర పలికినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అఖండ ఓటీటీ డీల్ని జియో హాట్స్టార్ 85 కోట్లకు దక్కించుకుందట. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన 4 వారాల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం జరిగింది. అలాగే అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ని స్టార్ టీవీ 65 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ చిత్రం దాదాపు 145 కోట్లు రాబట్టింది. ఇది బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కావడం విశేషం. అఖండ 2కి థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. సీడెడ్ ప్రాంతంలో బాలయ్య సన్నిహితుడైన డిస్ట్రిబ్యూటర్ 24 కోట్లకి హక్కులు కొనుగోలు చేయగా నైజాంలో 36 కోట్లు, ఆంధ్ర సుమారు 25 కోట్ల డీల్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే థియేట్రికల్ డిజిటల్ ఓటీటీ రైట్స్ అమ్మకం ద్వారానే 270 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అఖండ 2 మూవీ బడ్జెట్ కేవలం 160 కోట్లు కాగా ప్రస్తుతం 270 కోట్లు డిజిటల్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. అంటే దాదాపు 100 కోట్లకు పైగా విడుదలకు ముందే లాభాలు వచ్చాయి. దీంతో అఖండ 2 రిలీజ్కి ముందే లాభాల్లోకి వెళ్ళిపోయింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్కి దబిడిదిబిడే. ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. అఖండతో సౌండ్ బాక్సులు పలిగిపోయేలా బీజిఎం ఇచ్చిన తమన్ అఖండ 2 కోసం అంతకు మించి అనేలా వర్క్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో బాలయ్యకు ఎలివేషన్ ఇచ్చేందుకు సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర దయాన్ని రంగంలోకి దించారు. వీళ్ళు పఠించే శ్లోకాలు సినిమా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మరింత పెంచుతాయని యూట్యూబ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఈసారి దైవత్వానికి సంబంధించిన చాలా సీరియస్ అంశాలు బలంగా జొప్పించారట. ముఖ్యంగా అఘోర శక్తులు, హిమాలయాల్లో వాళ్ళ ప్రభావం, సాక్షాత్తు శివుడే కొలువై ఉంటాడని చెప్పుకునే బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి క్షేత్రాల రిఫరెన్స్లతో పాటు పెద్ద బాలయ్యకు సంబంధించిన పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ చూపించారని తెలుస్తోంది. విలన్గా నటిస్తున్న ఆది పినిశెట్టి, బాలకృష్ణల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే తరహాలో డిజైన్ చేశారట. వీటి విఎఫ్ఎక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బోయపాటి శ్రీను క్వాలిటీ విషయంలో బెస్ట్ ఇచ్చారని రషెస్ చూసిన వాళ్ళ మాట. డబ్బింగ్ సమయంలో చూసిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిసింది. ఇంటర్వెల్తో మొదలుపెట్టిన సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అఖండ తొలి సగం తర్వాత నామమాత్రంగా మారిన రెండో బాలయ్య క్యారెక్టర్ ఇప్పుడు సీక్వెల్లో పొలిటికల్ టచ్తో కొత్త తరహాలో ఉంటుందని తెలుస్తోంది.